మన వీడియోలో చూస్తున్న డ్యామ్ వచ్చేసి అన్నమయ్య డ్యామ్ రాజంపేట దగ్గర ఉంది. రీసెంట్గానే ఇది కొట్టుకోమింది అనమాట. ఇక్కడ మొత్తం వాల్ ఉండాలి, వాల్ కొట్టుకోమింది. ఈ పక్కన 3 గేట్లు. సో వాటర్ వచ్చినప్పుడు గేట్లు ఎత్తేసి ఉంటే వాల్ నిలబడేది. వాటర్ ప్రెషర్ వల్ల మొత్తం కొట్టుకోమింది. ఇప్పుడు మనం డ్యామ్ పైకి అయితే వెళ్ళిపోదాం, పోయి పైన వ్యూ ఒకసారి చూద్దాం. సో ఇదే డ్యామ్. చూసారా 4 గేట్ వాల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి పెద్ద గేటు, అవి 4 చిన్న గేట్స్. ఇప్పుడు చూడండి, మీకు చైనా వాళ్ళు చూపిస్తా. ఎంత ఉంది చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇది డ్యామ్ ఫ్రంట్ వ్యూ అనమాట. సో నార్మల్గా అయితే వాటర్ అంతా ఇట్లా వెళ్తాయి. పక్కన కట్ట తెగిపోయింది కాబట్టి ఇప్పుడు అట్లా వెళ్ళిపోతాయి. మనం ఇవి ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసాం. మనం బిస్కెట్ తెచ్చామన్నమాట. మనోడు బిస్కెట్ పెడుతున్నాడు. తినిపించు కదా, నోట్లో పెట్టచ్చు కదరా. దో దీదానికి పెట్టు, నేనే పెడతా. దో ఆ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారా మనమైతే అడుగుతుంటావా? మనం పోయినా తిందాం. ఇదే నేను పెడతా, జాగ్రత్తగా తిన్నా, తీగరిచ్చదేమో. ఉండు 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 ఉండు, పెద్దదానికి పెట్టలేము, చిన్నదానికి పెట్టు. నువ్వు ఇంకా పెద్దగా ఉన్నావు. తీసుకున్నా ఒకసారి నీకు ఇచ్చింది రోజు సార్. నేను ఒక్కరే ఇగో తినే. ఆ మిగిలిన బిస్కెట్ నాకు ఇచ్చేసి నేను తింటాను కదా సార్. ఇదే కుక్క కూడా ఒకటి ఇచ్చేయి. తినేస్తున్నాడు, తనే తినేసాడు. అంటే ఇప్పుడు బిస్కెట్ ప్యాకెట్ లేవాల్సింది మనం. ఎవరు తెలుసు ఇక్కడ మీ బంధువులు ఉంటారని. ఆ వాల్స్ ఏమంటారు? ఏ వాల్స్? గేట్స్. దిస్ ఈజ్ గేట్. నేను అడిగినా చెప్తారా గేట్స్. పెట్టు, ముద్దు పెట్టు. వద్దు. రమణ చూసారా, ఇడికి వచ్చినాక ఒక కుక్కను కూడా ఫ్రెండ్ చేసుకున్నాడు. చిప్స్ బాగా తింటుంది. అది తినట్లేదు, అది తింటుంది. దానికి నువ్వు నువ్వు తిను, నువ్వు తిను. ఇప్పుడు నేను చిప్స్ పెడతా కలిసింది. ఇదిగో మెనూరా. యూ టాలెంటెడ్. అది నువ్వు వేస్ట్ ఫెలో. దీనికి బిస్కెట్ కావాలి. ఇదేంటి నాకు తగులుకుంటాడు. అది నీదే. అయిపోండి, అవతల నుంచి ఎక్కొచ్చి పదవరా. చచ్చిపోతే నా సంబంధం ముందే చెప్తారా. అంత కింద నుంచి పైకి వచ్చి ఎక్కేసినాం అనమాట. దిగద్దు, జారుకుంటా. అవును, యాడ్ నుంచి ఎక్కినారు. వీడియో తీస్తున్నావు, మెల్లగా ఎక్కువ. రాళ్ళు జారుతాయని చూసుకో, పెద్దరాయి పట్టుకో. అంత కష్టపడి ఎక్కువ వచ్చామన్నమాట పైకి. ఆ కంపల్లోంచి ఎందుకు? ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా. తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా. ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు. గమనమే నీ గమ్యమై. చిన్నగా వద్దులే.
ఇదేందో నాకు తెలీదు. లిఫ్ట్ చేసేది గేట్లు ఎత్తేదా? పోదామా? ఏడ మెట్లు తేడా ఒక్క అధికారి కూడా లేరు, లోపలికి వెళ్ళిపోయి ఉన్నారు. ఇంకా దీనికంటే పైకి పోవచ్చు సాగేనా? ఇది నీటి పోవచ్చు. అడ్డదారంటే ఇదేనా? దీని పైకి లేదా? చెప్తా. దిస్ ఈస్ సో అమేజింగ్. రావడా ఎట్లా వచ్చావు నువ్వు? అట్ట గేట్ ఫ్రమ్ ఈ గేట్లు ఎత్తేస్తుంటే చూసారా? నీళ్ళు లేనివాడు మాత్రం గేట్లు ఎత్తారు. ఇదే డ్యామ్. నన్ను పట్టుకుని గట్టిగా వద్దు, నో సాహసాలు. అంటే నేను కూడా సీన్లే. నువ్వు మీరు ఫోటోలు ఇస్తారా? నీకు అప్పుడే ఏడా ఆడా ఇడికిరా బాగుస్తాయి. నేను ఎప్పుడే అధికారుల నిర్లక్ష్యం, ఎవరు లేరు కాబట్టి ఎంత పైకైనా ఎక్కచ్చు అనమాట. లేదంటే ఇంత పైకి ఎక్కనిచ్చేవాళ్ళు కాదు. బేర్ గర్ల్స్తో కెమెరామెన్ జేమ్స్ కెమెరోన్ అయినట్టుందిరా నా కథ. ఒక అద్భుతమైన ప్రసాదం. ఇటు చూడు, వెనక్కి చూడు. నీళ్ళలో దిగి ఎవరిని ఈత ఆడతారా? ఏనా సిలుం పట్టినాయా? లేదు ఇక్కడ సిలుం పట్టున్నదనా? ఏది బొక్కలు పడినాయి ఇట్లా నీటికి. సో ఇవి గేట్ వాల్స్ బ్యాక్ సైడ్ అనమాట. మంచి స్టిల్ ఇది గేట్ వాల్స్ ఎత్తేసినారు అనమాట. మేము ఎంతో కష్టపడి పైకి ఎక్కినాం అనమాట. ఎంత కష్టపడి పైకి ఎక్కామంటే దాదాపు ఒక 1/2 కిలోమీటర్ నడిచాం. ఇక్కడ ఏదో జంతువులు కూడా ఎంతో సంచరించినట్టున్నాయి నైట్లో. మీకు ఇప్పుడు ఎక్కడైతే బ్రిడ్జ్ కొట్టుకోమిందో ఆ వ్యూ చూపిస్తున్నాం అనమాట. చూడండి ఫ్రెండ్స్. కాదు ఆడ పైన చూడు, కళ్ళు ఎదురుతాయి. వావ్, ఈ మధ్యలో ఉన్న మొత్తం వాల్ అయితే వెళ్ళిపోయింది అనమాట వాటర్లో. చూసారా? గేట్ వాల్స్ బ్యాక్ సైడ్ ఇది. ఇది ప్రజెంట్ ఉన్న స్టోరేజ్ అనమాట, వాటర్ స్టోరేజ్. ఇన్ని రోజులు దీన్ని ఏడా పెట్టుకొని మనం రాకుండా ఎరుపప్పు లాగున్నాం చూడు. చూడు గాలి కాదు ఏదో ఎంత ప్రదేశాన్ని. ఈ గాలిగా నడుచుకుంటా పోతా ఉంటే ఒక లెవెల్ థ్రిల్ అయితే ఉంటుంది అనమాట. యూట్యూబ్ లో నడుచుకుంటా పోతారు చూడు వాళ్ళు, ఇన్స్టాగ్రామ్ లో వీడియో తీస్తారా నీకు? ఏంది చచ్చిపోయేటట్టుంది ఈడ. అదే మీరు స్నాప్ లో తీయాలి. తెలుసుగా మన ఈ ఫోన్ కింద పడిపోతుంది ఏమో డౌట్ కానీ ఇదే డామ్ ఫ్రంట్ వ్యూ. వచ్చినందుకు మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే చూసాం. సై ఏంది నా దగ్గరికి వస్తుంది. దగ్గర నుంచి తీయాల్సిందే. సో మొత్తం తిరిగేసినాం, అలసిపోయినాం. ఇప్పుడు మళ్ళీ దిగాలన్నమాట. వాటర్ బాటిల్ ఉన్నది, పోయి ఆగురు ఉంటే నీళ్ళు తాగాలి ముందు. ఆ నీళ్ళు ఉన్నాయో ఉన్న తాగేసుకున్నారో తెలియదు. గేట్ మర్చిపోయి గేట్ వేసి వచ్చినాం మనము. సో మెల్లగా దిగేద్దాం. కెమెరా అయితే ఆఫ్ చేస్తున్నాను, పడిపోతే ఫోన్ మొక్క. ఎందుకంటే నేను కూడా కిందికి ల్యాండ్ అయిపోతాం మళ్ళీ.
ఇటువంటి అడ్వెంచరస్ ట్రిప్ మీరు ఎప్పుడు చేస్తుండ్రు? ఇప్పుడు ఇప్పుడు సేమ్ కూడా చేయొచ్చు యాడికితా దిగుదాం. ఏడే దిగుదాం మనం కూడా తీయచ్చు కదా వీడియో చేస్తాం. ఆడే ఉన్నాం. అయ్యో ఎండనక వాననక కంపలనక రాళ్ళనక ఉంటుంది బ్రో తొక్కుకుంటూ బుల్డోజర్ లాగా వెళ్ళిపోవడమే. వితౌట్ ఎనీ స్క్రాచ్. నిదానంగా అదో ఆడే కదా ఎక్కిందప్పుడు. ఆడ కాదు మనం ఎక్కిందిరా. ఏడేనా? అదో ఆ రాయి దగ్గర. ఈడే టార్జన్. సో మన బైక్ అయితే ఆడుంది. మన బైక్ దగ్గరికి పోవాలి ఇప్పుడు. ఒకసారి టార్జన్ అంటారు చింపాంజీ. సో మనం ఇప్పుడు ఇక్కడైతే దిగడానికి కొంచెం బాగుంది. జూమ్ చేయండి ఏదన్నా. మనం ఎక్కింది ఏడే. మనం ఎక్కింది ఏడా జూమ్ చేయ మన బండి ఆడ. చూసారా ఏట్లో మధ్యలో పెట్టాం మన బండి. ఇప్పుడు దిగడానికి కొత్త మార్గం ఆడించుకుందామా? నార్మల్ దిగాలంటే అటు దిగి వెళ్ళిపోవచ్చు. ఎన్ని దిగుదాం. అంత పై నుంచి కిందకి అయితే వచ్చేసినాం. మన బ్రో ఇంకా వస్తున్నాడు. మనం ఒకటి ఎక్కలా. ఆ రూమ్ పైకి కూడా ఎక్కుంటే బాగుండేది. ఇది డ్యామ్ ఫ్రంట్ వ్యూ. మనం అరిసింది రీసౌండ్ వస్తుందా? అరిసింది మేమే. రావణ రాయి తీసుకొని కొడతా ఇప్పుడు తగులుతా. మైక్ మొత్తానికి అయితే మనం డ్యామ్ని సందర్శించుకున్నాం. ఇక్కడ జనసంచారం అయితే చాలా తక్కువ ఉంది, కానీ పశు సంచారం చాలా ఎక్కువ ఉంది. ఏమీ లేదు ఫ్రెండ్స్. నీళ్ళు కూడా లేవు. సో మనోడు ఇల్లు కడుతున్నాం అంటే ఇన్ని చేసుకెత్తాం మనం 2 మూటలు. 2 మూటలు కుదరదు. ఏంట్రా ఏమైందిరా? అతగాడు నీళ్ళ కోసం పరిగెత్తున్నాడు అనమాట. నీళ్ళ కోసం ఏ దొంగ. అమ్మ మొత్తానికి బైక్ దగ్గరికి వచ్చేసినాం. ఓకే అందరూ టేక్ ఏ గుడ్ సెల్ఫీ. సో లాస్ట్గా చూడండి ఇదే అనమాట. ఈ నుంచి పోయింది. హెల్మెట్ పడింది అన్నమాట, మళ్ళీ తీసుకున్నాం. బాధపడింది అది. సో లాస్ట్ సెల్ఫీ. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. సో ఆ కొండ దాటుకోండి. మనం అక్కడైతే కొండవారి నుంచి వచ్చాము బైక్లో. ఇదే అన్నమాట రూట్. మొత్తం ఇట్లా వచ్చి తిరుక్కొని ఈ నుంచి వచ్చాము. ఒక హర్రర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే సో ఇక్కడైతే మనం బైక్ పార్క్ చేసినాము. ఇక్కడ నుంచి పైకి ఎక్కడానికి పెద్ద సాహసం అని చెప్పుకోవాలి. ఇటు వెళ్ళాము, అక్కడ ఫొటోస్ తీసుకున్నాం. ఇలా వెళ్ళి అక్కడ ఎక్కామన్నమాట. ఆ కొండ ఎక్కి అలా బైక్ వెళ్ళి ఆ లాస్ట్ వరకు వెళ్ళాం. ఆ లాస్ట్లో కూడా మనం ఫొటోస్ తీసుకున్నాము. మొత్తం తిరిగి లాస్ట్ వచ్చేసాం అనమాట. సో ఇప్పుడు రిటర్న్ జర్నీ. సో మన రైడర్ ఇప్పుడు బండి స్టార్ట్ చేస్తాడు. కమాన్ రైడర్. సో రిటర్న్ జర్నీ అనమాట. బాగా ఆకలేస్తుంది ఫ్రెండ్స్. కదా చూసారా ఈ పెద్ద పెద్ద మట్టి కొండలు? ఇది మధ్యలో మిగిలిపోయింది అనమాట. మిగిలింది మొత్తం వాష్డ్ అవే. చూసారా మొత్తం వాష్డ్ అవుట్. ఆ మధ్యలో మిగిలింది. ఈ రోడ్డును మొత్తం వీడియో చూసానంటే మీరు రావడానికి కూడా ఇష్టపడరు అనమాట. కాబట్టి మంచి రోడ్డు వచ్చిన తర్వాత వీడియో తీస్తా.
లోపల బెడ్ వేసుకొని కూర్చొని రోజుసేపు అయ్యం తెచ్చుకునేది తిని పోయింటే సరిపోయింది ఆ రూమ్లో. మన డాగీస్ చూడండి ఇక్కడికి వచ్చినాయి. మండి అయ్యి బాయ్ డాగీస్, మాత్రం ఒళ్ళంతా పొగురు పట్టి బాయ్. పెడితే వెళ్ళాలి. ఈ ఘాట్లకి అది పలుకుడు ఫస్ట్ గేర్లోనే అక్కట్లేదని చెప్పు. మనం ఎట్లా కూడా చూసొచ్చు జరిపింది, ఎవరు లేరాడా పడిపోయినా. అది కాదు చెప్పింది. ఎక్కడైనా షెడ్లు మన పక్క నీళ్ళు ఉన్నాయి చూడా ఇచ్చినామే దూరం పోలేము. లాస్ట్ పెరిగిన కొండ చర్యలు చూసారా, చెట్టు వేర్లు సైతం బయటకు వచ్చేసాయి. డేంజరస్ రోడ్ కాదు, పంచభూతాల పవర్. ఇప్పుడు అన్నమయ్య బొమ్మ స్టాచ్యూ చూపిస్తా. సో అన్నమయ్య జిల్లాలో మనం ప్రముఖంగా చూడాల్సిన అన్నమయ్య విగ్రహం చూసారా. తాత ఇది బేసిక్గా ప్రాజెక్ట్కి వే అనమాట, కానీ ఇక్కడి నుంచి పోతే మనకేం కనపడదు. అది పెట్టుకోపోవడం వల్ల నిండి కుండలా డైలాగ్ ఎత్తిపోయింది. నిండు కుండలా ఉండాల్సిన మన అన్నమయ్య డ్యామ్ ఎండిపోయిన కుండ అయింది. చాలా బాధాకరమైన. రోడ్డు చూసారా, ఫ్రెష్గా చిప్స్ తోలినట్టు, కానీ దీనికి కారణం వర్షపు నీరు.